టాటా హై వ్యూయర్స్, ప్రజెంట్ మనం ఉన్నది పెనుగొండలోని భోగ సముద్రం చెరువు. ఈ చెరువు పరిసర ప్రాంతాలని భోగ సముద్రం జల వన పరిరక్షణ సమితి BJVPS పేరుతో ఒక సంఘం ఏర్పడి వారందరూ కూడా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశారు. లోపలికి వెళితే మనకు ఇంత అద్భుతంగా ఉన్న ప్రకృతి ఇక్కడ అనిపించేలాగా ఉంటుంది. రండి చూద్దాం లోపల. చూడండి, చెరువు కట్టపై వెలిసిన నాగదేవతలు చెట్టు చుట్టూ కూడా వెలిసాయి. ఇక్కడున్న నాగ ప్రతిమ ఎంత అద్భుతంగా చెక్కడంతో ప్రతిమ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇటువైపు అన్నీ కూడా నాగ ప్రతిమలే. అన్నీ కూడా భోగ సముద్రం చెరువు కట్టపై వెలిసినవే. ఇప్పుడు ఉన్నాయి చూడండి నాగప్రతిమలే. సో ఈ కట్ట అంతా కూడా నాగప్రతిమలతో నిండిపోయింది. చాలా అద్భుతంగా అందంగా వెలిసింది. చూడండి, ఇటు పొడవునా కనిపిస్తోంది కోట. ఎంత దూరం ఉందో చూడండి చెరువు పొడవుగా. ఇది 13వ శతాబ్దంలో గణాది రాజుల చేత పరిపాలించబడింది. అప్పుడు వాళ్ళ చేతే ఈ కోట మొత్తం నిర్మించబడింది. తర్వాతి కాలంలో 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు కూడా దీన్ని మరికొంత అభివృద్ధి చేశారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మనకు ఆనవాళ్ళగా ఇట్లే నిలిచిపోయింది. ఇప్పుడు యాత్రికులు ఇక్కడికి వచ్చి చూసుకోవడం, ఇక్కడ కొంతసేపు ఉండిపోవడం జరుగుతూ ఉంది. సో చెరువు కట్ట, కోట, ఇటువైపు ఉన్నటువంటి దేవాలయాలు, సో ఈ ప్రాంతం చాలా చాలా అద్భుతంగా ఉంది. 1-2 రోజులు ఇక్కడ చూసి ఉండి వెళ్ళడానికి సరిపోయేంత ప్రకృతి ఇక్కడ ఉంది. మనము ఇలాగే ముందరికి వెళ్ళామంటే ఇక్కడ ప్రకృతి మనకు చాలా అందంగా దర్శనమిస్తుంది. అక్కడికి మనం వెళ్ళామంటే ప్రకృతి ఒడిలో మనము ఒదిగిపోతాం. అలాంటి స్థలము ఈ మనము వెళుతున్న ఈ ప్లేస్ అంటే ఈ స్థలం చూడండి. వెళ్తూ వెళ్తూ మనకు ఎలా కానొస్తుందంటే ఆహా, ఒక అద్భుతం. చూడండి ఈశ్వర ప్రతిమ ఎలా ఉందో. ప్రకృతి మధ్యలో విరాజిల్లుతున్నాడు పరమేశ్వరుడు. అంతటి మహిమాన్వితమైన ఈ స్థలాన్ని మనం పెనుగొండలో చూడవచ్చంటే ఆహా, ఎంత అద్భుతమప్ప. చూడండి, ఇక్కడ ఒక పార్కు చూడండి ఎలా ఉందో. చిన్నపిల్లలు ఆటలాడడానికి ఇక్కడ ఒక పార్కు కూడా ఉంది. ఒక పక్క చెరువు, ఒక పక్క పార్కు, ఇంకో పక్క పెద్ద కొండ. ఆ కొండ కింద పరమేశ్వరుని ప్రతిమ. ఎలా ఉందంటే ఇక్కడ ఊహకి అందనంత ఈ ప్రదేశము ఉంది చూడ్డానికి. కానీ ఇక్కడికి వస్తే ఆ చల్లటి గాలి తగులుతుంది కదా మనకు. ఆ చల్లటి గాలి తగిలినప్పుడు మరిచిపోతాం మనము. అలాంటి స్థలం ఇక్కడ ఉంది.
చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ పరమేశ్వరుని విగ్రహము 52 అడుగుల ఎత్తు ఉందని చెబుతారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహము. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఈ పెనుగొండలో చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటిలో ఇక్కడ మనం చూడవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. దేవస్థానాలు కానీ, కోటలు కానీ, కిల్లా కానీ, ఇక్కడ ఉన్న భోగ సముద్రం చెరువు కానీ, తర్వాత చూడండి మహాశివుని విగ్రహం ఎలా ఉందో. ఈ ప్రకృతి ఒడిలో ఈ విగ్రహం ఒదిగిపోయింది. ఇక్కడ మనము చూడాల్సిన ప్లేస్లు గహన్ మహల్, బసవన్న బావి, తర్వాత తిమ్మర్సు, బందికానా, నీటి తొట్టి, ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడవలసినవి. మీకు అన్నీను నేను చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను పెనుగొండ గురించి ఇది 5వ వీడియో నాది. నెక్స్ట్ కూడా నేను గహన్ మహల్ గురించి మీకు ఒక వీడియో ఇస్తున్నాను. తర్వాత నీటి తొట్టి, బసవన్న బావి, ఇలా రామ దేవస్థానము, కాశీ విశ్వనాథ స్వామి ఆలయము, ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అన్నిటినీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ మన ఛానల్ పేరు. ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం అండి.